దేవరా ట్రైలర్ చూసావా? చూసా, ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉంది అంటే నీకు ఎలా నచ్చింది అంటున్నా? విజువల్స్ కానీ షార్ట్స్ కానీ బాగా తీసి ఆ అండర్ వాటర్ ఉన్న కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది. అయితే ఇందులో మనకి త్రిబుల్ ఆర్ అంత స్థాయిలోకి అందుకుంటుందా సక్సెస్ మరి? అంతా కనవల్లే నాకు, అంతగానో అంత కాదు. ఇప్పుడు దీంట్లో డ్యూయల్ రోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ. డ్యూయల్ రోల్స్ సక్సెస్ అవుతాయి అంటారా? మరి హిట్ పడుతుందా? మాక్సిమం డ్యూయల్స్ సక్సెస్ అయితే జైలవకుశ చేయలేదా, అట్లనే ఇది కూడా సక్సెస్ అయితే అని అనుకుంటాను. ఇంకా సైలెంట్ రెండు క్యారెక్టర్లు ఉన్నాయి కదా, సో రెండు క్యారెక్టర్లు మరి ఎలా చేయగలుగుతారు? ఇలా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా జైలవకుశలో, ట్రిపుల్ క్యారెక్టర్ చేసిండు, అది ఈజీగా ఉంటది ఎన్టీఆర్ గారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఉంది కదా, మరి ఎన్టీఆర్ కి సరిపోయిందంట జోడీ? సరిపోయిందంటే సరిపోయింది ఇక. ఇప్పుడు 3 songs వచ్చాయి కదా, 3 songs బానే ఉంది, షాక్ మాత్రం బానే ఉంది. త్రిబుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత వచ్చే సినిమా కదా, మరి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందా ఎన్టీఆర్ కి? పక్కా హిట్ ఇస్తుంది. పక్కా హిట్ ఇస్తుంది. ఓకే, అంటే ఈ సినిమా నుంచి అయినా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ తొందరగా చేస్తారా, లేట్ అవుతుందా? మాకు నెక్స్ట్ ఎన్టీఆర్ నీల్ తోటి అన్నారు, మరి లేట్ అవుతుంది అనుకుంటా. కొరటాల శివ సినిమా చూసినాను కదా లాస్ట్ టైం, ఆచార్య అయితే ఫ్లాప్ అయింది, మరి ఇప్పుడు వచ్చే ఈ సినిమా అయినా హిట్ కొడుతుంది? ఓ కంబ్యాక్ ఇస్తారని అనుకుంటాను. ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాం బాక్స్ ఆఫీస్ వద్ద? మాక్సిమం 500 crores. 500 crores చేస్తుంది అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్